ఓం నమ శివాయ. ఆ పరమశివుణ్ణి ఒక్కసారిగా తలుచుకొని ఇక్కడ ఉన్న ఈ 3 తలుపుల్లో ఒక తలుపుని తాకి చూడండి. ఇక మీ జీవితంలో ఏం రాసి ఉందో, ఏ వ్యక్తులు రాబోతున్నారో అన్నీ కూడా మీరు జాగ్రత్తగా తెలుసుకోవచ్చు. ఆ పరమశివుని ఆశీర్వాదం మీకు అందరికీ కూడా కలగాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మీకోసంగా 3 ద్వారాలనైతే ఆ పరమశివుడైతే ఉంచారన్నమాట. మీరు ఏదైతే వినాలనుకుంటున్నారో, ఎవరి గురించైనా తెలుసుకోవాలనుకుంటున్నారో ఒక్కసారిగా వాళ్ళ పేరుని తలుచుకొని ఈ 3 ద్వారాల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకోండి. మీ జీవితం ఎలా ఉండబోతుంది అన్న విషయాలన్నీ కూడా స్వయంగా ఆ పరమశివుడు ఇచ్చే ఆశీర్వాదంగా అయితే తీసుకోవాలన్నమాట. ఇక ఒక్కసారిగా ఆ పరమశివుణ్ణి తలుచుకొని ఈ 3 ఒకటి అనుకున్నారా? మీకు ఏదైతే లక్కీ నెంబర్గా అనిపిస్తుందో, ఏదైతే చాలా మంచిగా చూడగానే అట్రాక్టివ్గా ఉంటుందో, చూడగానే ఇది నా కోసమే అన్నట్లు అనిపిస్తుందో, అలాంటప్పుడు మీరు ఆ తలుపుని అంటే ఆ నెంబర్ని అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇతరులు మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ మనసులో మీకోసం ఏం చెప్పుకుంటున్నారో అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు తెలుసుకుందామా? ఇప్పుడు నెంబర్ 1 ఎంచుకున్న వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ వ్యక్తికి అనిపిస్తుంది మీరు జీవితంలో చాలా స్ట్రగుల్ అవుతున్నారు, కష్టపడుతున్నారు, ఇప్పుడు సక్సెస్ వైపు వెళ్తున్నారు, ఇంకా సక్సెస్లో సాధిస్తారు అని. మీ నేచర్ స్వభావం అద్భుతంగా ఉంటుంది. మీ శత్రువులు కూడా మీతో ఫ్రెండ్స్ అవ్వాలని అనుకుంటారు. మీరు జీవితంలో ఒక భారీ ఫైట్ చేశారు. సామాన్య మనిషి చేయలేని పని కూడా మీరు చేశారు. మీ బాల్య స్నేహితులను మర్చిపోరు. పాత రిలేషన్స్ను కాపాడుతారు. ఎవరైనా మీ ఫ్రెండ్ అయితే ఆ ఫ్రెండ్షిప్ను ప్యూర్గా నిలబెడతారు. మీకు మీ లక్ష్యం క్లియర్గా, ఫ్యామిలీతో బంధం, బలం, ఎవరైనా సరే బాధ పెట్టినా వదిలేసి ముందుకు వెళ్దామంటారు. అదే మీ సక్సెస్ యొక్క సీక్రెట్. అలానే మీరు కోరుకున్న వ్యక్తి మిమ్మల్ని ఏదైనా సాధించగలరు అని చెప్పి అనుక్షణం కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తూనే ఉంటారు. రిలేషన్కి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. నేను అది చేయాలి, ఇది చేయాలని చెప్పి అనుకొని అలానే అందరికీ కూడా సాయం చేస్తూ ఉంటారు. ఇతరులకి ఎప్పుడు మీ సపోర్ట్ ఉంటారు. అలానే భవిష్యత్తులో మీరు కోరుకున్న వ్యక్తికి మీరు మంచిగా సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నారు. అలానే అందరిపై నమ్మకంతో ఉంటారు. ఇది అండి 1వ నెంబర్ తాకిన వాళ్ళకి. ఇక 2వ నెంబర్ అంటే 2వ తలుపు తాకిన వారికి ఏం జరగబోతుంది అంటే, మీరు చాలా మంచిగా హార్డ్ వర్క్ చేస్తారు అని చెప్పి ఆ వ్యక్తి మీ గురించి చాలా గొప్పగా అనుకుంటున్నారు. అలానే మీకు ఎంతమంది శత్రువులు ఉన్నా సరే వాళ్ళ నుంచి మీరు వీలైనంత వరకు దూరంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. నా వల్ల నా ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడకూడదు, నా ఫ్రెండ్స్ ఇబ్బందుల్లో పడకూడదు, నన్ను నమ్మిన వాళ్ళు ఇబ్బందుల్లో పడకూడదు అని చెప్పి వీలైనంత వరకు గొడవలకు కానీ శత్రుత్వానికి కానీ చాలా దూరంగా ఉంటారు. అలానే మీ లక్ష్యం, మీ భవిష్యత్తు పైన కొన్ని ప్లానింగ్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. మీ భవిష్యత్తుపై మీకు ఆశలు కూడా చాలా ఎక్కువ. అలానే ప్రస్తుతాన్ని కూడా మీరు చాలా మంచిగా రన్ చేస్తున్నారు. ఇక పాత గాయాల్లో మీరు కొన్ని ఇరుక్కుపోయినట్లు, గతంలో ఏదో కాస్త మీకు దెబ్బగా ఉన్నట్లు, ఒక మర్చిపోలేని మరక మీలో అలానే మిగిలిపోయింది కదా, దాని గురించి కూడా మీరు కోరుకున్న వ్యక్తి ఆలోచిస్తున్నారు. చాలా త్వరగా తను దాని నుంచి బయటపడాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. పాత రిలేషన్షిప్లో బ్రేకప్ అయి ఎవరో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు, లేదా ఎవరో నీ లోకంలో లేరు. నీ జ్ఞాపకాల్లో మునిగిపోతున్నావు, ఏడుస్తున్నావు. ఏదో లేకుండా పోయిన భావనైనా మీ దగ్గర అంతా ఉంది, కానీ మీరు దాన్ని చూడడం లేదు. ఏదైతే లేదు అని అనుకుంటున్నారో దాన్నే బాధపడుతున్నారు అని చెప్పి అతను అనుకుంటూ ఉన్నారు. ఏది ఏమైనా సరే ఆ భగవంతుని ఆశీర్వాదం మీకు పూర్తిగా ఉండాలి. మీరు ఏది చేసినా సరే అందులో ఫలితం రావాలి, విజయం సాధించాలి అని చెప్పి ఖచ్చితంగా ఆ వ్యక్తి మీ గురించి మంచిగా ఆ భగవంతుని ప్రతిరోజు ప్రార్థిస్తున్నారు. ఆ వ్యక్తి తన గురించి, తన రక్త సంబంధికుల గురించి ఆలోచించకపోయినా సరే మీ గురించి ఆలోచిస్తున్నారు. మీకు మంచి జరగాలని కోరుకుంటున్నారు. ఇక నెంబర్ 2 తాకిన వాళ్ళకైతే ఇదండి. ఇక నెంబర్ 3 అంటే 3వ ద్వారాన్ని తాకిన వాళ్ళకి ఏం జరగబోతుంది, వాళ్ళు కోరుకున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నవి కూడా తెలుసుకుందాం. ఇక మీరు అతి త్వరలోనే కొన్ని మంచి గుడ్ న్యూస్లు వినబోతున్నారు. 6 నుంచి 7 నెలల్లోనే మీ స్వభావం మారుతుంది. అలానే మీరు కోరుకున్న వాళ్ళు మీ ముందుకు వచ్చి మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీ మధ్య జరిగిన కొన్ని మనస్పర్ధల వల్ల, కొన్ని అనుకోని మాటల వల్ల దూరం పెరిగింది కదా, ఇక ఆ దూరం తగ్గబోతుంది.
మళ్ళీ మీ రిలేషన్షిప్ అనేది చాలా స్ట్రాంగ్గా అవబోతుంది. భవిష్యత్తు అనేది చాలా బ్రైట్గా ఉండబోతుంది. చాలా హాయిగా ఉంటుంది. ఇప్పటి వరకు మీకు ఎంతమంది దిష్టి పెట్టినా సరే అది అన్నీ తొలగిపోయి మీరు సంతోషంగా ఉండబోతున్నారు. మీ జీవితం మారబోతుంది. ఇక మీరు ఒంటరిగానే అందరితో ఫైట్ చేస్తున్నారు. ఎవ్వరూ కూడా మీకు సపోర్ట్ లేరు. కానీ అతను దాన్ని గుర్తించాడు. తను మీకు సపోర్ట్ ఇవ్వలేకపోయానని చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాడు. మీరు ఎప్పుడూ కూడా ఇతరులకు హెల్ప్ చేస్తారు, కానీ రిటర్న్గా ఏది కూడా ఇతరుల నుంచి ఆశించరు. అంత అద్భుతమైన స్వభావం అని చెప్పి ఆ వ్యక్తి మీ నుంచి ఆలోచిస్తున్నారు. అలానే మీ హార్డ్ వర్క్ తగ్గ ఫలితాన్ని అతి త్వరలోనే ఆ భగవంతుడు మీకు అందించాలని చెప్పి ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా మీ గురించే ప్రార్థిస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా మీరు ఉండాలి, హాయిగా ప్రశాంతంగా ఉండాలి, ఎలాంటి సమస్యలు కష్టాలు కూడా మీకు రాకూడదు అని చెప్పి ఆ వ్యక్తి అనుక్షణం కూడా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, ఒకవేళ ఏదైనా కష్టాలు ఉన్నా సరే నాకు రావాలి తప్ప నేను కోరుకున్న వ్యక్తికి రాకూడదు అని చెప్పి తను ప్రార్థిస్తూనే ఉండేవాడు. ఇంకా కూడా అలానే ప్రార్థిస్తూ ఉన్నారు. సో ఇది అండి 3వ నెంబర్ తాకిన వారికైతే. సో విన్నారు కదండి, ఈ 3 కూడా మీకు బాగానే కనెక్ట్ అయ్యాయి అని అనుకుంటున్నాను. ఈ మూడిటిలో మీరు ఏదైతే ఏ నెంబర్ అంటే ఏ ద్వారాన్ని మీరు ముట్టుకున్నారో నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. అలానే ఓం నమ శివాయ అని కూడా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.